హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మంజు. ఈ రోజు వీడియో ఏంటని చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు స్టఫ్డ్ క్యాప్సికమ్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానన్నది చూపిస్తాను. స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనము స్టఫ్ రెడీ చేసుకుందామండి. దానికోసం నేను పీనట్స్ తీసుకున్నాను. వీటిని కొంచెం వేయించుకొని వాటిని పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొంచెం మినపప్పు కూడా వేసుకున్నాను. మినపప్పు వల్ల మంచి కమ్మదనం అనే ఆ టేస్ట్ వస్తుంది. సో అందుకోసం అవి కూడా వేయించుకోవాలి. కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, ఈ కలర్ వచ్చే వరకు. నెక్స్ట్ అందులోనే మనం పుట్నాల పప్పు అంటాం కదా, వేయించిన శనగపప్పు, అవి కూడా కొంచెం వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగుతాయండి, సో కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. నేను కారం వేయకుండా ఇలా ఎర్రమిరపకాయలు వేస్తున్నానండి. సో మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం నువ్వులు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేశాను. నువ్వులు ఫాస్ట్గా వేగిపోతాయి, సో కొంచెం సిమ్లోనే పెట్టి వేయించుకోండి. అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నేను కొంచెం ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. ఎండు కొబ్బరి ఎంత వేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది, ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. సో అన్నీ వేయించుకోవడాలు అయిపోయాయండి. ఇప్పుడు ఫస్ట్ నేను మినపప్పును మిక్సీ పట్టేసుకుంటున్నాను. మినపప్పు ఫైన్గా గ్రైండ్ అయిన తర్వాత అందులోనే పల్లీలు వేయించుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా అందులోనే మిగిలిన వేయించుకున్న అన్నీ కూడా వేసేయాలండి. పుట్నాలు కానీ, ఎండు కొబ్బరి, ఎర్రమిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ వేసి కొంచెం ఉప్పు, ధనియాల పొడి అండ్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కారం ఇంకా కావాలి ఎక్స్ట్రా అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సో మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుందండి పౌడరు. ఈ పౌడర్ని ఇలా కూడా వేడివేడి అన్నము నెయ్యి వేసుకొని ఇలా తినేసేయచ్చండి. లేదంటే ఇడ్లీపై కారపొడిలాగా అలా చల్లుకొని కూడా తినొచ్చు, అంటే లైక్ గన్ పౌడర్లా అనమాట. సో మనకి పౌడర్ అనేది రెడీ అయిపోయింది. దెన్ ఇంకా స్టఫింగ్ కోసం మనకి ఆనియన్స్ ఒకటి తీసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేయించుకుంటాను. నేను ఉల్లిపాయలు కొన్నే ఉన్నాయి కదా అన్నట్టు చిన్న కడాయి తీసుకున్నానండి. మీరు కుదిరితే కొంచెం పెద్దదే తీసుకోండి. నాకు దీనివల్ల కడాయి చిన్నదైపోయి మొత్తం స్టవ్ అంతా పడిపోయింది, ఆయిల్ మొత్తం. ఇప్పుడు ఆనియన్స్ అంతా కొంచెం బాగా వేగే వరకు, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినట్టే ఉన్నాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లో కలిపేసుకుందామండి. ఆయిల్తో సహా కలిపేసుకోవచ్చు. ఆయిల్ ఏమి ఎక్కువ అవ్వదండి, దాని గురించి ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యాప్సికమ్స్ ఇప్పుడు మనం స్టఫ్ చేసిన తర్వాత వాటిని వేయించుకుంటాం కదా, అప్పుడు క్యాప్సికమ్ అనేది ఎక్కువ ఆయిల్ని ఏం తీసుకోదు. చాలా కొంచెం ఆయిల్తోనే మనకి కర్రీ అయిపోతుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎందుకంటే స్టఫ్ అనేది పొడి పొడిగా ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇలా ఆయిల్తో మనం కొంచెం ఒక ముద్దలాగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా స్టఫ్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనము క్యాప్సికమ్స్ తీసుకుందాము. వీటికి పైన మొదలు అంటాం కదా, అది తీసేయాలండి. అది తీసేసి దాంతోపాటే లోపల ఉన్న సీడ్స్ అంతా కూడా తీసేసి మనం రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇలా ఉంటుందండి లోపల. ఇప్పుడు దీంట్లో మనం స్టఫ్ అంతా ఫిల్ చేసేసుకుందాము. కుదిరితే చిన్న క్యాప్సికమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే పెద్ద వాటిలో చాలా స్టఫ్ పడుతుంది అండ్ ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువైపోతుంది. సో అందుకే మనకి దొరికితే చిన్న క్యాప్సికమ్ తీసుకోవడం బెటరు. ఇంకా స్టఫ్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది. యాక్చువల్లీ స్టఫ్ రెడీ చేసుకోవడమే ఇందులో మెయిన్ టాస్క్ అని చెప్పుకోవాలి. క్యాప్సికమ్ అనేది హార్డ్లీ ఒక 10 మినిట్స్లో మొత్తం ఇదంతా కుక్ అయిపోతుంది, అంటే త్వరగా మగ్గుతుంది కదా క్యాప్సికమ్, అయిపోతుంది. ఇలా కడాయిలో పెట్టేసుకొని, చాలా కొంచెం ఆయిల్ వేసాను, మీరు చూసారో లేదో. ఇలా కడాయిలో పెట్టేసుకొని మనం అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నుంచి ఒక 10 నిమిషాల వరకు మనము వేయించుకుంటే సరిపోతుంది. అన్ని సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేలా కొంచెం వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. మనం మూత పెట్టి మగ్గించుకుంటున్నాం కాబట్టి చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది ఈ క్యాప్సికమ్. అండ్ లోపల పెట్టిన స్టఫ్ అంతా కూడా మనం ఆల్రెడీ అంతా వేయించుకున్నాము కాబట్టి అంత ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు.
ఈ క్యాప్సికమ్ కింద పార్ట్ కూడా వేగేలా కొంచెం అన్ని సైడ్స్ తిప్పుకుంటూ మగ్గించుకోవాలండి. ఫైనల్‌గా క్యాప్సికమ్ వేగిపోయింది మొత్తం. ఇప్పుడు దీన్ని ప్లేట్‌లోకి తీసేసుకోవచ్చు. మనం మినపప్పు ఇవన్నీ యాడ్ చేసాం కదా! మినపప్పు వల్ల మంచి కమ్మదనం అనేది వస్తుందండి తినేప్పుడు. సో, రెడీ అయిపోయింది క్యాప్సికమ్. ఇది మనకి పప్పు కానీ, లేదంటే పప్పుచారు, సాంబార్ అలాంటి వాటిలో సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఇదండి నా స్టైల్ ఆఫ్ స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ. ఈ కర్రీ తెలిసిన వాళ్ళు మీరు కూడా ఇలానే చేస్తారా? లేదంటే ఇంకేవైనా కొంచెం కొత్తగా యాడ్ చేస్తారా? అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఈ డిష్ అనేది తెలియని వాళ్ళుంటే ఈ స్టైల్‌లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందన్నది కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.